నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ సీఈఓ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం. ముంబైలో జరిగిన 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న భారత్, యూకే ప్రధానులు డిజిటల్ విప్లవం బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చేసిందన్న ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైతుల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వివరాలు చూద్దాం. ముంబైలో జరిగిన భారత్, యూకే సీఈఓ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్, యూకే వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది భారత్, యూకే సంబంధాలు స్థిరత్వాన్ని పెంచే దిశగా ముందుకు సాగాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూలైలో యూకేకి వెళ్లినప్పుడు చారిత్రక సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏపై అంగీకారం కుదుర్చుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. क्वांटम, सेमीकंडक्टर, साइबर और स्पेस जैसे क्षेत्रों में हमारे बीच सहयोग की अनगिनत नई संभावनाएं बन रही हैं. डिफेंस के क्षेत्र में भी हम को डिजाइन और को प्रोडक्शन की ओर आगे बढ़ रहे हैं. अब समय है कि हम इन सभी संभावनाओं को कॉन्क्रीट सहयोग में बदलने पर तेज गति से काम करें. क्रिटिकल मिनरल्स, रेयर अर्थ, एपीआई जैसे स्ट्रेटेजिक सेक्टर्स में हमें स्ट्रक्चर्ड तरीके से आगे बढ़ना चाहिए. इससे हमारे संबंधों. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలో జరిగిన 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్నారు. భారత్ ఇతర దేశాలతో సాంకేతికతను పంచుకోవడమే కాకుండా వారు దానిని అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ డిజిటల్ ఆవిష్కరణ కేవలం ఒక హక్కు మాత్రమే కాదని సాధికారతకు ఒక సాధనంగా మారుతోందని తెలిపారు. డిజిటల్ విప్లవం బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని, ప్రస్తుతం భారత్ యూపీఐ వ్యవస్థ రికార్డు స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం భారత్, యూకేల మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు నిదర్శనమని తెలిపారు. ఏఐ, ఫిన్టెక్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడంపై ఈ సదస్సు దృష్టి పెట్టిందని యూకే ప్రధాని పేర్కొన్నారు. समझदार को इशारा काफी है. ये ऐड नहीं है, बल्कि डिजिटल एम्पावरमेंट है. We are so committed to this because we see India's potential. This country holds the promise of the future in its hands as the world's biggest democracy, one of the world's largest and fastest growing economies, with half of your population under 25 years old. The vibrancy and promise of this nation are clear, especially. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ను సందర్శించారు. భారతీయ కళలు, చేతి వృత్తులతో సంబంధమున్న ఉత్పత్తులను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో యూకేకి చెందిన 9 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, కీర్ స్టార్మర్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఇరు దేశాల సహకారాన్ని బలోపేతం చేయడంపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమావేశంలో విద్య, సాంకేతికత, ఆవిష్కరణ, రక్షణ రంగాలలో సహకారాన్ని పెంచడంపై ప్రధానంగా చర్చించారు.
భారత్ యూకేల మధ్య బంధం ప్రపంచ సుస్థిరత ఆర్థిక పురోగతిలో ఉన్నత శిఖరాలకు చేరుకోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉదయం ముంబైలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆ దేశ దౌత్యవేత్తలతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కొద్ది నెలల కిందట పలు అంశాలపై జరిగిన ఒప్పందం కొత్త అధ్యాయానికి ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. భారత్ యూకే మధ్య బంధం ప్రకృతి సంబంధితమైనదన్నారు. ప్రపంచ సుస్థిరత ఆర్థిక పురోగతితో పాటు ఇండో పసిఫిక్ సముద్ర భూభాగంలో స్వయం సమృద్ధి, గాజా, ఇజ్రాయిల్ మధ్య శాంతి నెలకొల్పడంలో భారత్ కృతనిశ్చయంగా ఉందన్నారు. ఇరు దేశాల యువతను ప్రోత్సహించే దిశగా ఆవిష్కరణల కేంద్రం, సంయుక్త ఏఐ కేంద్రాల ఏర్పాటులో కొత్త అడుగు పడనుందన్నారు. उल्लेखनीय प्रगति हुई है. इस साल जुलाई में मेरी यूके यात्रा के दौरान हमने ऐतिहासिक कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट सीटा पर सहमति बनाई. इस समझौते से दोनों देशों के इंपोर्ट कॉस्ट में कमी आएगी, युवाओं के लिए रोजगार के नए अवसर बनेंगे, व्यापार बढ़ेगा और इसका लाभ हमारे उद्योग तथा उपभोक्ता दोनों को ही मिलेगा. एग्रीमेंट के कुछ ही महीनों में आपका यह भारत दौरा और आपके साथ आया अब तक का सबसे बड़ा बिजनेस डेलीगेशन భారతదేశం యూకే మధ్య పలు అవగాహన ఒప్పందాలు జరిగాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అతిపెద్ద బ్రిటిష్ ప్రతినిధి బృందం దేశ పర్యటనలో పాల్గొన్నట్లు తెలిపారు. విద్య, సముద్ర రంగాలలో పలు ఒప్పందాలు జరిగాయన్నారు. ఇరు దేశాలలో సినిమా షూటింగ్లకు ప్రోత్సాహకాలు సడలింపుపై చర్చ జరిగినట్లు వివరించారు. Alexander, Minister for Investment, Mr. Jason Stockwood, and an unprecedented 125-strong business delegation. This is the largest ever business delegation from the United Kingdom that is visiting India. In addition, this delegation comprises 9 vice-chancellors of major UK universities, all of which have plans for India and are in fact already executing their plans for India. Yesterday, Prime Minister Starmer had a full day. He had several engagements with business leaders from India, participated in various events intended to foster collaboration between different sections of Indian and UK society. Notable among these are events related to the field of cinema. He visited Yashraj Films, for instance, to look at collaboration and cooperation in film production, and agreements were entered into for the production of 3 Indian films in the UK. He also participated in a football-related event with the Premier League of the UK and its activities here in Mumbai, in Maharashtra and India. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతకు సంబంధించిన పలు అంశాలపై హోంమంత్రి అధికారులకు సూచనలు చేశారు. ప్రపంచం ప్రధానంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక మార్పులకు లోనవుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈరోజు గుజరాత్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం తన ప్రాముఖ్యతను చాటుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ప్రకారం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ విషయంలో గుజరాత్ కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. స్పష్టమైన రోడ్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళిక, విద్యా సంస్థల ఏర్పాటు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా అవకాశాలను మలుచుకోవాలన్నారు. माननीय प्रधानमंत्री जी ने जो स्पष्ट गाइडेंस दी है कि हमें अपनी लकीर को
बड़ा करना है, हमें अपनी ताकत को मजबूत करना है, हमें अपनी शक्ति को आगे बढ़ाना है और उसके लिए जो डिसिप्लिन चाहिए, उसके लिए जिस मनोभाव से काम करना है, उसके लिए जो प्रयास करने पड़ेंगे, उन सब प्रयासों के लिए हम सबको एक होकर, कदम मिलाकर, एक साथ एक दिशा में आगे बढ़ना होगा। और वो दिशा है जो हमारे सामने एक लक्ष्य माननीय प्रधानमंत्री जी ने रखा है, 2047 तक विकसित भारत बनाना है। నేషనల్ మీడియా సెంటర్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్పై జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చూడడం, రైతుల ఆదాయ మార్గాలను పెంచడం, పోషక విలువలు కలిగిన ఆహార ఉత్పత్తులను పండించడం వంటి ముఖ్య లక్ష్యాలు కలిగి ఉందన్నారు. పంటకు మధ్యలో పప్పు ధాన్యాలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతమవుతుందన్నారు. तो खाली जमीन पर दलहन की खेती करें, गेहूं या धान के बाद दलहन लगाना जमीन की उर्वरकता बढ़ाने के लिए भी बहुत महत्वपूर्ण है, क्योंकि अगर आपने दलहन की फसल कर ली तो नाइट्रोजन का फिक्सेशन भी धरती के अंदर होता है और सॉइल की हेल्थ भी सुधरती है। अच्छे बीज, क्योंकि हाइब्रिड बीजों के निर्माण में हमारे साइंटिस्ट लगे हुए हैं, उस पर निरंतर काम कर रहे हैं। और फसल से एक बार परहेज इसलिए होता था, मैंने जैसा प्रारंभ बताया कि कीटों का प्रकोप दलहन पर धान और गेहूं से ज्यादा होता है, तो हम कीट प्रतिरोधी किस्मों का विकास भी कर रहे हैं, उस पर भी लगातार ध्यान दें। ये जो मैंने अभी बताया वो अभी तक नहीं कर रहे थे, जैसे एमएसपी पर खरीद सुनिश्चित करना, पहले केवल 25%। భారత్ యూకే సాంస్కృతిక భాగస్వామ్యాన్ని చాటిచెప్పే సంగీత ప్రదర్శన ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ గాయకుడు ఎడ్ షీరన్, భారతీయ సంగీత దిగ్గజం అరిజిత్ సింగ్ సంయుక్త ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సంగీత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆసంతం తిలకించారు. ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత శ్రీశైల బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారని తెలిపారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉండడం ప్రభుత్వ బాధ్యతగా తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించినట్లు తెలిపారు. మత్స్యకారుల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మత్స్య సంపద అంతరించిపోకుండా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరబిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి
కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు స్వల్ప విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రహదారులు, పంట కాల్వలు, డ్రైనేజీల మరమ్మతుతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే ప్రణాళికను అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెనువర్రు గ్రామంలో 1,90,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణం, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 27,50,000 రూపాయలతో చేపట్టిన త్రాగునీటి పథకం పనులను ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా లేనప్పటికీ ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. రోడ్డు వేస్తారు, మా గ్రామానికి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు, మా గ్రామానికి శ్మశాన వాటికి వేశారు, సీసీ రోడ్లు వేస్తా ఉన్నారు, వాళ్ళు కడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడుతుంది, ఆలోచన కూడా చేయండి. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. పంచాయతీ ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు తప్పనిసరిగా ఆశీర్వదించాలి. అబద్ధాలకి, అసత్యాలని నమ్మకండి, దూరంగా ఉండండి. మంచికి, మానవత్వానికి మీరు చోటు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రజా సంక్షేమం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వాసుపత్రిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ సాధారణ ప్రజలపై పన్నుల భారం తగ్గించడం ద్వారా ప్రజల జీవన సరళి మార్చాలన్నదేనని జీఎస్టీ 2.0 ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో ఉన్న 4 స్లాబ్ల విధానం 2 స్లాబ్లుగా మారిందన్నారు. తద్వారానే ప్రజలపై భారం తగ్గుతోందని పేర్కొన్నారు. 2.0 రిఫార్మ్స్, GST 2.0 రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెండిచర్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్ కానీ, సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికే కేవలం ఈ GST 2.0 రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో మనకి ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. ఈ GST 2.0 రిఫార్మ్స్ అని ఏమొస్తుందని మనం చూస్తే, ఇంతకు ముందు GSTలో మనకి 4 స్లాబ్స్ ఉంటాయి. 4 స్లాబ్స్ ఉండి మనకే కన్ఫ్యూజన్ గా ఉండేది. 28% ఎక్కడ కట్టాలా, 18% ఎక్కడ కట్టాలా, 12% ఎక్కడ కట్టాలా, 5% ఎక్కడ కట్టాలా అని. తూర్పుగోదావరి జిల్లాలోని బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలలో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో బాణాసంచా తయారీదారులు, సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణాసంచా క్రయ విక్రయాలలో మార్గదర్శకాలను పాటించాలన్నారు. నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ మేరకు అధికారులు వ్యక్తిగత పరిశీలన చేయాలన్నారు. మరణించారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అనేది. సో అలాంటి మనకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదు అంటే ఏం చేయాలి, మనం మళ్ళీ అలాంటి రిపీట్ ఇన్సిడెంట్స్ అవ్వకూడదు, 80%లోనే అవ్వకూడదు.
సో జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ వేశారు. జేసీ గారు చెప్తారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తాను. బట్ మీ వైపు నుంచి మీరు చెప్పండి ఏం చేస్తే అలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల మినిమం నామ్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. షాప్స్ మధ్యన డిస్టెన్స్ సరిగ్గా లేదు. వెంటనే మనం చేసిన వెంటనే స్టోరేజ్ దూరం పెట్టకుండా ఎక్కడికక్కడైతే మనం ధాన్యం సేకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించి ఈ క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2025-26లో ధాన్యం సేకరణ సన్నద్ధతలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జేసీ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ టార్గెట్ లో మనం ఇప్పుడు అరౌండ్ 269 పైజీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ క్లస్టరింగ్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసాము. కాకినాడ జిల్లాలో ఈ అన్ని 269 సెంటర్స్ గురించి మనము స్టాఫ్ లో టీఏజీఓ హెల్పర్స్ కి కూడా రిక్రూట్మెంట్ జరిగింది. ఈ తర్వాత మల్టిపల్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇష్యూ చేస్తాము. దట్ ఖరీఫ్ లాస్ట్ 24-25 లో మనము అప్రాక్సిమేట్ గా 1.6 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేసాము. ఈ టైం ఇనిషియల్ టార్గెట్ కూడా 3 lakh మెట్రిక్ టన్ ఉంది. ఇది కూడా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ సేల్స్ లో కూడా మనము కొంచెం పబ్లిక్ అవగాహన పెట్టి ఇన్షూర్ చేస్తాము దట్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్లోని రికార్డులు, జైలు గదులు, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ ఆవరణను పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. క్రైమ్ వివరాలను అక్కడి ఉద్యోగ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడకసిర పూర్తిస్థాయి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. మట్కా, పేకాట, జూద కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఉంటాయి మనకి బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ కూడా మనకు ఒక ఛాలెంజ్ వెహికల్ కానీ మెన్ కానీ షార్టేజ్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నాయో వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఎవరెవరు ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేయడం కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి దానికి తగినట్టు కౌన్సిలింగ్ చేయడం కానీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ చీఫ్ జనరల్ మేనేజర్ వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు సభలో ఇస్రో శాస్త్రవేత్త లీలా నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒంగోలులో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ప్రదర్శనకు ప్రజలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, పోస్టర్ పెయింటింగ్, మోడల్స్ తయారీ వంటి అంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు. తర్వాత యంగ్ జనరేషన్ జెన్జెడ్లో సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన రీసెర్చ్ ఓరియంట్ అవగాహన కల్పించడం కోసమని మేము ఈ నెల 7వ తారీఖు నాడు స్పేస్ వాక్ నిర్వహించాము. అరౌండ్ 17,000 మంది ప్రజల్ని, పిల్లల్ని రీచ్ అవుట్ అయ్యగలిగాము. ఈ అంతరిక్ష వారోత్సవాల భాగంగా సుమారు 6,250 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు ఆధునిక సాంకేతికత పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటోందని గుంటూరు జిల్లా ఎస్సీ వకుల్ జిందాల్ అన్నారు. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ సిగ్నళ్ల ద్వారా పరిశోధించినట్లు ఆయన తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరు 13 దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. వారి నుండి 20 లక్షల రూపాయల నగలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. లిమిట్స్లో తుములూరు గ్రామంలో అరౌండ్ 1 వీక్ క్రితం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజను, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్రాపర్టీ సాహిత్యంలోని పదాలు విప్లవాలకు ప్రేరణనిస్తాయి. కళను భాషగా మార్చిన కవుల నుంచి నవలా రచయితలు, నాటక రచయితలు, వ్యాసకర్తల వరకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రదానం ద్వారా వారికి గుర్తింపు లభిస్తుంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 1901లో మొదటిసారిగా సాహిత్యానికి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.
అప్పటి నుండి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకటిగా మారింది. 1901 నుండి 2024 వరకు సాహిత్యంలో నోబెల్ బహుమతి మొత్తం 121 మంది విజేతలను సన్మానిస్తూ 117 సార్లు ప్రదానం చేశారు. ఈ ప్రయాణం 1901లో ఫ్రెంచ్ కవి, వ్యాసకర్త అయిన సుల్లీ ప్రుదోమ్తో మొదలైంది. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలో భారతదేశాన్ని ప్రపంచ సాహిత్య పటంలో నిలిపారు. ఆయన గీతాంజలి అనే కవితా సంకలనానికి ఈ గౌరవం దక్కింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి కేవలం కళాత్మక ప్రతిభను మాత్రమే కాకుండా ప్రజలలో మార్పును ప్రేరేపించిన వారిని కూడా గౌరవించింది. గాబ్రియెల్ గార్సియా మార్క్వెస్ రచించిన 100 Years of Solitude లాటిన్ అమెరికా పోరాటాలు, ఆకాంక్షలకు జీవం పోశారు. నడిన్ గోర్డిమర్, టోనీ మోరిసన్ జాత్యహంకారంపై ఉన్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. 2022లో ఫ్రాన్స్కు చెందిన అన్నీ ఎర్నాక్స్ మహిళల కోసం చేసిన రచనలకు నోబెల్ బహుమతి అందుకున్నారు. నోబెల్ బహుమతి అనేది స్వీడిష్ రసాయనవేత్త, ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్తో ప్రారంభమవుతుంది. ఆయన డైనమైట్ ను కనుగొన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. నోబెల్ బహుమతిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాలకు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1901 డిసెంబర్ 10న మొట్టమొదటి నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. చాలా వేడుకలు స్వీడన్లోని స్టాక్ హోమ్లో నిర్వహించబడినప్పటికీ శాంతి బహుమతిని మాత్రం నార్వేలోని ఓస్లోలో ప్రదానం చేసే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. సాహిత్యంలో నోబెల్ బహుమతి కేవలం రచయితలను గౌరవించడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని అనుసంధానించే కథలకు ఉన్న శక్తిని చాటి చెప్పడానికి సాహిత్యానికి ఇచ్చే గౌరవం. 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో స్థూల క్వాంటం టన్నలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణకు గాను వీరికి ఈ గౌరవం దక్కింది. వీరి పరిశోధన సూపర్ కండక్టింగ్ క్యూబిట్లను పునాది వేసింది. ఈ క్యూబిట్లు సాంప్రదాయ కంప్యూటర్లకు అందని సమస్యలను పరిష్కరించే తదుపరి తరం కంప్యూటర్ల యొక్క నిర్మాణంలో కీలకమైన భాగాలు. ఇది సైన్స్, సాంకేతికత మధ్య అంతరాన్ని తగ్గించింది. జపాన్లోని టోక్యోలో భారత రాయబార కార్యాలయం, హర్యానా రాష్ట్రం, జపాన్లోని షిమనే ప్రాంతం మధ్య భాగస్వామ్యంపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదస్సు సంస్కృతి, వాణిజ్యం, పర్యాటకంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడిదారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య బహుమతి 2025ను హంగేరియన్ రచయిత లాజ్లో క్రాస్నా హోర్కై గెలుచుకున్నారు. ఆయన రాసిన అపోకలిప్టస్ టెర్రర్ దార్శనిక రచయితగాను ఈ గౌరవాన్ని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా ఈ ఉదయం కాన్బెరా చేరుకున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహాయ మంత్రి వైస్ అడ్మిరల్ జస్టిస్ జోన్స్తో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరాలోని అమరవీరుల యుద్ధ స్మారక స్థలిని దర్శించి అంజలి ఘటించారు. ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణపై పరస్పర అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ పరిశ్రమ, సైబర్, సముద్ర భద్రత, ప్రాంతీయ సవాళ్లపై చర్చించనున్నామని తెలిపారు. అల్లూరు సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.